సామర్లకోట మండలం వెంకటకృష్ణరాయపురం గ్రామంలో జగనన్న కాలనీ క్రింద 380 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలు రిజిస్ట్రేషన్ కొరకు లబ్ధిదారులను సచివాలయానికి రమ్మని సచివాలయం సిబ్బంది చెప్పడం జరిగింది. లబ్ధిదారులు వచ్చి రిజిస్ట్రేషన్ చేసే ముందు తమకు స్థలాలు చూపించి చేయాలని సచివాలయ సిబ్బందిని ఈ సందర్భంగా నిలదీశారు. స్థలాలను ఇప్పటి వరకు చూపకుండా తమకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తారని రిజిస్ట్రేషన్ తక్షణమే ఆపాలని నిలదీశారు. రెవెన్యూ అధికారి వీఆర్ఓ తాము తహసీల్దార్కు చెప్పడం జరిగిందని, వారు వచ్చి సమస్య పరిష్కరిస్తారని తెలియజేశారు. అయితే అప్పటి వరకు తమకెవ్వరికి రిజిస్ట్రేషన్ చేయొద్దని గట్టిగా లబ్ధిదారులు చెప్పారు. మాకు రిజిస్ట్రేషన్ చేస్తామని రమ్మన్నారండి, కానీ మాకు స్థలాలు చూపించలేదండి. అలాంటి చెరువు ఏదో ఉందంటండి, అక్కడ ఇస్తానన్నారండి. ఆ చెరువులో మేము ఉండలేమండి. మాకు అక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. 5 కిలోమీటర్లు నడాలంటండి. మాకు అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వద్దండి, మాకు వద్దండి. వేరే చోట ఎక్కడైనా ఇచ్చినా మేము తీసుకుంటామండి స్థలం. చదువుకోవాలంటే అక్కడి నుంచి నడుచుకుంటా రావాలండి. మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. అట్టి పరిస్థితుల్లో అయితే మాకు ఆ స్థలాలు వద్దండి. వేరే ఏ ఊర్లు ఇచ్చినా సరే మేము ఖచ్చితంగా తీసుకుంటామండి. అది కాకపోయినా సరే స్థలం చూపించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటామండి. మేము అన్ని ఊర్లకి ఇచ్చారండి స్థలాలు, మా ఊరికే ఇవ్వలేదండి. మాకు జగనన్న పట్టాలు ఇచ్చారు కానీ స్థలం అయితే చూపించలేదండి. మరి మాకు స్థలాలు చూపించాలని మేము కోరుచున్నామండి. ఇప్పటి నుంచే తండ్రి ఎలక్షన్లు వచ్చిన కాడి నుంచి మీకు స్థలాలు ఇచ్చామమ్మా అనేసి పట్టాలు ఇచ్చారు తప్ప ఈ ఎలక్షన్ దాకా మాకు స్థలం ఒక్క చోట కూడా చూపించలేదండి. ఆ స్థలాలు అయితే మాత్రం అక్కడ ఇల్లు కట్టుకుంటే మాత్రం ఆ స్థలాలు మునిగిపోయి 380 కుటుంబాలు నాశనం అయిపోయి పోతాయండి. మాకైతే మాత్రం అక్కడైతే మాకు ఇల్లు స్థలాలు వద్దండి. వేరే చోట ఎక్కడైనా ఇస్తే మేము అక్కడికి వెళ్ళి ఉంటామండి. దాంట్లో మేము ఏ అభ్యంతరం చెప్పట్లేదు. కానీ అక్కడ మాత్రం మాకు ఇల్లు స్థలాలు అయితే మాత్రం మాకు వద్దండి. ఇల్లు స్థలాలు చూపించలేని దానికి మేము ఎక్కడ దేనికోసమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు. మాకైతే అక్కడైతే మాత్రం ఇల్లు స్థలాలు అయితే మాత్రం మాకు వద్దండి. ఇల్లు పట్టాలు ఇచ్చారండి స్థలము. అయితే మరి మాకు స్థలం అయితే చూపించలేదండి. అసలు ప్రతి ఊర్లో కూడా స్థలాలు ఇల్లు కట్టుకుని అందరూ ఉంటున్నారండి. ఈ ఊరు మాత్రం మాకు స్థలాలు చూపించలేదండి. మాకు న్యాయం చేస్తారని మేము వచ్చామండి. మాకు స్థలం చూపిస్తే మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటామండి. అందుకే మేము ఇక్కడికి వచ్చామండి.